నమస్తే ఫ్రెండ్స్. ఈ రంజాన్ మాసంలో చేసే హలీం అంటే హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. మరి కొందరికి హిందూస్కి బయట చేసిన హలీము ఎంత ఇష్టమున్నా తినాలని ఇష్టపడరు. మరి అలాంటి వారి కోసం ఇంట్లోనే చికెన్తోని పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చేలాగా పక్కా కొలతలతో మంచి టేస్టీగా మంచి అరోమా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఇంకా ఫస్ట్ చికెన్ హలీం చేయడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలనేది కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు కొలుసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. నేను అది మెజర్ చేసేది టేబుల్ స్పూను. టేబుల్ స్పూన్తోని పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది శనగపప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. శనగపప్పు ఇగ చూడండి 1.5 టేబుల్ స్పూన్. ఇది ఎర్ర కందిపప్పు, మైసూర్ పప్పు అంటారు. ఇది 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇంకా ఇది కందిపప్పు, తొగరపప్పు అని కూడా అంటాము. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మినపగుళ్ళు ఇవి 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోండి. ఇవి బార్లీ గింజలు అంటారు. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ బార్లీ గింజలు వేసుకోండి. ఇంకా ఇవి బాస్మతి రైస్. బాస్మతి రైస్ కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలా ఇప్పుడు ఇవన్నీ వాటర్ పోస్తూ శుభ్రంగా కడుక్కోండి. వాటర్తోని ఒక 2-3 సార్ల కడిగేసుకొని అందులోకి వాటర్ పోసి దాదాపు ఒక 4-5 గంటల వరకు ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టుకోండి. కానీ ఇది బాగా ఫుల్ అయిపోయింది కాబట్టి నేను వేరే కంటైనర్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా మనకు బాగా నిండుగా రావద్దు, ఎందుకంటే అవి నానిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేస్తాయి కాబట్టి నేను పెద్ద కంటైనర్ తీసుకున్నాను. ఇది గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ అని కూడా అంటారు. అది పావు కప్పుతోని 1.5 కప్పు తీసుకున్నాను. 1.5 కప్పు తీసుకొని ఇది కూడా బాగా కడుక్కొని నానబెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర గోధుమ రవ్వ లేకపోతే మామూలుగా ఉప్మా చేసుకునే రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఏం మారదు, ఇంకా పర్లేదు. ఉంటే వేసుకోండి దొడ్డు రవ్వ, లేకపోతే గోధుమ రవ్వనైనా వేసుకోండి. ఇవి 2 దాదాపు ఒక 4 గంటల వరకు నానాలి. నేను మీకు ఇప్పుడు 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇంకా ఈ పప్పులు రవ్వ 2 ఒక దగ్గర ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లకు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇవన్నీ ఒక బ్యాచ్లో పట్టాయి కాబట్టి నేను బ్యాచ్ వైజ్గా 2 బ్యాచ్లో మిక్సీ పట్టుకున్నాను. మనం వాటర్ ఏమి యాడ్ చేసుకున్న అవసరం లేదు, అందులో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ మీకేమైనా మిక్సీ కానట్టు బరకగా అనిపిస్తే లైట్గా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అది మెదిగిన తర్వాత కొన్ని వాటర్ పోస్తూ అవసరమైతేనే వాటర్ పోస్తూ ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు మిక్సీ పట్టుకోండి. నేను ఇలా బ్యాచ్ వైజ్ 2 బ్యాచ్లు మిక్సీ పట్టుకున్నాను. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రావాలి. ఇంకా ఇవి 2 ఒక బౌల్లోకి వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది మనము ఏ టైంలో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలనేది నేను మీకు చెప్తాను ప్రాసెస్ వచ్చినప్పుడు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు నేను ఈ పప్పుల పేస్ట్ మిక్సీ పట్టుకోవడానికి హాఫ్ అన్ అవర్ బిఫోరు కొన్ని కాజులు, ఒక 10-15 వరకు కాజులు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు నానబెట్టుకున్నాను వాటర్లో. ఇలా నానబెట్టుకోవడం వల్ల మంచి నానిపోతాయి. కానీ అందులో వాటర్ ఎక్కువ అనిపించి నేను ఆ వాటర్ని తీసేసి వాటర్ లేకుండా మెత్తటి పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. ఇంకా ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. 1 టీ స్పూన్ అయినా టేబుల్ స్పూన్ అయినా నెయ్యి వేసుకోండి. కుక్కర్ వేడైన తర్వాత ఇలా ఇప్పుడు కొన్ని జీడిపప్పులు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోండి. నెయ్యిలో ఫ్రై చేసుకొని అవి మాడకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని, లేకపోతే టోటల్గా మీడియంగా అయినా పెట్టేసుకొని అవి మాడకుండా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచేసుకోండి. ఇంకా ఇవి కూడా మనకు లాస్ట్కి గార్నిష్ టైంలోనే యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇలా పక్కన ఉంచేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒక 3 పావుల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా వేడి కావాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక్కొక్కటిగా మసాలా దినుసులు ఇందులోకి వేసేసుకుందాం. నేను ఇప్పుడు పావు టీ స్పూన్ సాజీర వేసుకున్నాను. ఒక 5-6 లవంగాలు, ఒక 10-15 తోక మిరియాలు, అండ్ ఫస్ట్ వేసినవి సరిపోవని నేను మళ్ళీ వేశాను 10-15 వరకు. ఒక 20-25 వరకు మిరియాలు, ఇంకా జాపత్రి, జాజికాయ ఉంటే జాజికాయ, ఒక 5-6 ఇలాచీలు, ఇంకా బండ పువ్వు, మీ దగ్గర ఏవి ఉంటే అవి, మరాఠీ మొగ్గ కూడా వేసుకున్నాను నేను. మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు ఇలా కొద్దిగా వేసుకోవాలి. కానీ అందులో తూక మిరియాలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా
సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లోకి ఈ మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా ఇందులోకి వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొందరు ఈ టైంలో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు. మీ ఆప్షన్, ఏదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ ఉల్లిపాయలు వేసుకున్నా బాగానే ఉంటుంది కాబట్టి నేను ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి పచ్చితనం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇది ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా అంతా కలిసిపోయేలాగా ఇలా బాగా కలిపేసుకోండి. ఇంకా పసుపు కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని ఇలా మంచిగా ఫ్రెష్గా కడిగేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ కూడా ఇందులోకి వేసి చికెన్ బాగా కలిసిపోయేలాగా మనం వేసిన మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని దాదాపు 5-10 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది చికెన్లో ఉన్న నీచు వాసన పోయి వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఇలా కలిపేసుకొని ఒక కుక్కర్ మూత దీనిపైన పెట్టేసుకోండి. వేరే మూత పెట్టుకున్నా పర్లేదు. ఇలా ఒక మూత పెట్టేసుకోండి. చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేసుకోవడం వల్ల మనకు ఇందులో ఉన్న కౌసు నీళ్ళు అనేది రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత ఆ నీళ్ళంతా ఇనికిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మరొక 5-10 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న జీరా పౌడరు, మిరియాల పౌడరు, గరం మసాలా పౌడరు, వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ ఇవన్నీ ఒక్కొక్క టీ స్పూన్గా ఇలా వేసుకోండి. ఇవన్నీ వేయించి పొడి చేసుకునే ఒక మిరియాల పొడి మాత్రం పచ్చిదే మిక్సీ పట్టుకున్నాను నేను పౌడర్స్. ఈ పౌడర్స్ కూడా కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడే ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టుకొని మనకు ఆ అరోమా అనేది వస్తుంది. ఈ మసాలాలన్నీ ఇలా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ పీసెస్కి పట్టడానికి కోసం మరొక్కసారి ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు 5 నిమిషాల తర్వాత మూత తీసేయండి. అప్పుడు మనం వేసిన మసాలాలు అనేవి చికెన్కి బాగా పట్టుకుంటాయి. మూత తీసిన తర్వాత మరొకసారి ఇలా బాగా కలిపేసుకోండి. చికెన్ని కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక 5-6 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా ఇలా అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా ఒక 1 మినిట్ వరకు 1-2 మినిట్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం కూడా వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. కానీ నాకు ఈ 1 టీ స్పూన్ కారం తక్కువ పడి నేను మళ్ళీ పప్పుల పేస్ట్లో వేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనం పప్పుల పేస్ట్ కూడా ఇందులో కలుపుతాం కదా, దాన్ని కూడా బ్యాలెన్స్ చేసి ఆలోచించుకొని మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు కారం కూడా బాగా పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగుని ఇలా మంచిగా ఫ్రెష్ క్రీమ్ లాగా కలిపేసుకొని గడ్డలు ఉండలుగా లేకుండా ఇలా బాగా మిక్స్ చేసి ఇందులోకి వేసేసుకోండి. ఈ పెరుగుని కూడా ఈ చికెన్కి బాగా పట్టిస్తూ ఇలా కలపండి ఒకసారి. ఇలా దాదాపు ఒక 2-3 నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ మనం వేసిన పెరుగు ఉప్పు కారం కూడా చికెన్కి పట్టాలి కదా, మరొకసారి విజిల్ పెట్టకుండా మూత ఇలా పెట్టేసి మరొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలిపేసుకోండి. లేకపోతే మాడిపోతూ ఉంటుంది కాబట్టి 5 నిమిషాలలో మనము ఇలా మూత పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న పెరుగు ఉప్పు కారం మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళని బాగా వేడి చేసుకొని వేడి నీళ్ళని మాత్రమే ఖచ్చితంగా పోసుకోవాలి. ఖచ్చితంగా వేడి నీళ్ళే పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోస్తేనైతే ఫెయిల్ అయిపోతుంది హలీం అనేది. ఇప్పుడు వేడి నీళ్ళు 1/2 లీటర్ పోసుకొని ఇలా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇందులోకి నేనైతే 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఎప్పుడైనా పొంగే ఛాన్సెస్ ఉంటాయి కదా, పొంగు అనేది ఆగిపోతుంది పొంగు రాకుండా, కాబట్టి టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఇలా కుక్కర్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి. విజిల్ పెట్టేసుకొని దాదాపు 6-7 విజిల్స్ వరకు పెట్టుకోండి మీ కుక్కర్ కన్వీనియంట్ ప్రకారం. ఇప్పుడు విజిల్ వచ్చేస్తుంది. 6-7 విజిల్స్ వచ్చాయి. విజిల్ చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మూత తీసేసుకోండి. ఇలా మూత తీసుకున్న తర్వాత ఇందులోకి పప్పు గుత్తిని పెట్టి పప్పు గుత్తితోని బాగా చితక్కొట్టినట్టుగా స్మాష్ చేసుకోవాలి. మీకు చూడడానికి పీసెస్ గట్టిగా అనిపిస్తున్నాయి కానీ మొత్తం ఉడికిపోయి మెత్తబడిపోయినాయి. మనం ఇప్పుడు ఈ పప్పు గుత్తితోని ఇలా చితక్కొట్టుకుంటూ స్మాష్ చేస్తూ ఇలా పప్పు రుబ్బినట్టు రుబ్బితే అవి మొత్తం చితుకు అయిపోతాయి. నేను కూడా ఫస్ట్ పీసెస్ని చూడగానే అరే ఇదేంది పీసెస్ ఉడకలేవా అని భయం వేసింది. కానీ ఇలా పప్పు గుత్తి పెట్టి స్మాష్ చేస్తుంటే మొత్తం చిత్తు అయిపోయినాయి. ఒక 5 నిమిషాలలోనే ఇలా బాగా బలంగా పప్పు గుత్తిని పెట్టి ఇలా చిత్తు చేసేయండి ఈ చికెన్ పీసెస్ని. చూడండి ఎలా అయిందో.
ఇంకా నేను లాస్ట్ చివరి కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తాను. ఇలానే దాదాపు ఒక 10 నిమిషాల వరకు మనం రుద్దినామనుకో చిత్తు చిత్తు అయిపోతుంది చికెన్ పీసెస్ అనేది. ఇదిగో చూడండి చికెన్ పీసెస్ అనేది ఇలా కావాలి. ఇప్పుడు నెక్స్ట్ హలీం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే ఆయిల్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి. కానీ బయట తీసుకునే డాల్డా మాత్రం అస్సలు వేయకండి, టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. నేను ఇక్కడ 4-5 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసి మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పేస్ట్ ఇందులోకి వేసుకోండి. మనం ఇందులోకి వేయగానే ఇదంతా ఉండలుగా గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. మంచిగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి మీరేం భయపడకుండా ఇదేం ఫెయిల్ కాదు. ఇలా వాటర్ పోస్తూ బాగా కలుపుకోండి. లూజ్ చేసుకోండి. ఇప్పుడే పప్పు గుత్తితో లూజ్ చేసుకున్నా పర్లేదు. ఇలా కొంచెం లూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోస్తూ ఇలా స్పూన్తో కదుపుతూ లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి హలీం వేసుకొని పప్పు గుత్తితో రుద్దినప్పుడు ఆ ఉండలన్నీ కరిగిపోతాయి. ఇదిగో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనం కొన్ని వాటర్ పోస్తూ ఇలా అంతా ఈ ఉండలంతా మిక్స్ అయిపోయేలాగా, ఈ గడ్డలన్నీ లూజ్ అయిపోయేలాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చికెన్ ఇందులోకి వేసుకోండి. మనం చిత్తు చేసుకున్న చికెన్ ఇందులోకి వేసేసేయండి. మెయిన్ ప్రాసెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఈ పప్పు గుత్తి పెట్టి మనం దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు ఇది రుద్దడం అనేది ఆపద్దు. ఇంకా హాఫ్ అన్ అవర్ వరకు మనం రుద్దుతేనే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. కానీ ఇలా ఒక్క 15 నిమిషాల వరకు మనం రుద్దిన తర్వాత ఇందులోకి మధ్యలో మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా నెయ్యి, ఇంకా పుదీనా కొత్తిమీర, గరం మసాలా పౌడరు, ఇంకా మనం మిక్సీ పట్టుకున్న కాజు ఇంకా గసగసాల పేస్ట్ ఉంది కదా, అవి కూడా వేసుకోవాలి. కానీ ఒక 15 నిమిషాల తర్వాత వేసుకోవాలి. అంతలోపు కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇక్కడ, కాబట్టి మీకు షైనింగ్ లాగా ఇట్లా నూనె పేరినట్టుగా వస్తుంది. ఇలా మనం రుద్దుకోవడం వల్లనే ఇలా నూనె పేరుతూ ఉంటుంది. ఇగో చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ గరిటెతో నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ షూట్ చేయడము ప్లస్ నెయ్యి వేసుకుంటూ రుద్దడం కాబట్టి ఆపాల్సి వచ్చింది. కానీ మీకు వీలైతే మీరు ఒకరు రుద్దుతూ ఇంకొకరితోని ఇలా ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా ఏపించుకుంటూ ఇలా రుద్దుకోండి. ఇలా రుద్దుకుంటే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్లో పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. మీరు ఆపకుండా రుద్దుతేనే ఖచ్చితంగా, లేకపోతే అది ఇలా ఆయిల్ పేరకన్నా ముందే మీరు తింటే మీకు పర్ఫెక్ట్ టెక్స్చర్ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఉండదు. ఇంకా ఇలా రుద్దండి. ఇలా కలుపుతూ ఇలా అడుగు భాగంన ఏమైనా అంటుకొని ఉంటే అది కూడా మనకు స్మాష్ అయిపోయేలాగా ఇలా ఒక్కోళ్ళు నెయ్యి పోస్తూ ఒక్కోళ్ళు ఇలా రుద్దుకోవాలి. మెయిన్ ప్రాసెస్ అనేది ఇదే. మీకు చూస్తుంటే అర్థమవుతుందా టెక్స్చర్ అనేది? చూడండి ఆయిల్ పేరినట్టుగా వస్తుంది కదా మనం రుద్దిన కొద్దీ. మనం ఇలా రుద్దితేనే అది పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. చూడండి మనకి ఎంత షైనింగ్ వస్తుంది ఇలా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కాజు గసాల పేస్ట్ కూడా ఇందులోకి వేసి బాగా కలిపేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇది గరం మసాలా పౌడర్ ఒక చిన్న టీ స్పూన్తో, ఒక చిన్న టీ స్పూన్ ఫినిషింగ్ టచ్ లాగా మనం ఇప్పుడు వేస్తే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది హలీము. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఇలా బాగా కలిపేసుకోండి. ఇంకా ఇది బాగా కలిసిన తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. గుప్పెడు పుదీనా కొత్తిమీర కూడా ఇందులోకి వేసి ఇంకా ఆపకుండా బాగా కలిపేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది కొద్దిగా దగ్గర పడుతుంది కదా, ఇలా దగ్గర పడేంత వరకు ఇదిగో చూడండి ఇలాంటి టెక్స్చర్ రావాలి. ఈ టెక్స్చర్ అనేది ఇలా వచ్చేంత వరకు రుద్దుకుంటూనే ఉండాలి. ఇలా రుద్దుకున్న తర్వాత కూడా మనకు అంచు భాగంలకి అడుగు భాగంలకి కూడా అంటుకొని ఉంటుంది కదా, చూడండి ఇట్లా థిక్గా రావాలి, షైనింగ్గా రావాలి. ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్. మనకి ఇంకా పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చేసింది. హలీం అనేది రెడీ అయిపోయింది. హలీం ఇలా రెడీ అయిపోయిన తర్వాత కూడా అంచు భాగంలోకి అంతా అంటుకొని ఉంది కదా, అదంతా మనము ఒక స్పూన్తోని దగ్గరకు అనేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అంచు భాగంలో అదంతా ఒక దగ్గరకు అనేసుకోండి. అడుగు భాగంది కూడా ఇలా అనేసుకోండి. ఇలా అనేసుకొని మనము ఇంకా సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. కానీ ఇది వేడిగానే సర్వ్ చేసుకోవాలి. ఇలా రావాలి టెక్స్చర్ అనేది. ఒకవేళ చల్లారిపోతే కూడా మనం ఎలా వేడి చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఇంకా హలీం అయితే రెడీ అయిపోయింది. వేడిగా సర్వ్ అవుట్ చేసుకొని మనం దీనిపైకి ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా హలీం అయితే ఏ రెస్టారెంట్లో కూడా ఉండదు. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ నేను చెప్పిన కొలతలతోని మీరు ఒక్కసారి చేసి నాకు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఎలా కుదిరిందనేది. ఇంకా ఇంతే సింపుల్, ఎంతో టేస్టీగా ఉండే హలీం రెడీ టు ఈట్. ఒకవేళ ఇది చల్లారిపోయిందనుకోండి, మీరు మళ్ళీ ఒకవేళ
కాసేపు అయిన తర్వాత తినాలి అని అనుకుంటే చల్లగా అయిపోతే మనకు తినడానికి అంత పెద్దగా ఇష్టం ఉండదు కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి వాటర్ని వేడి చేయండి. వేడి చేసి అవి బాగా వేడయ్యి మసులుతాయి కదా వాటర్. అవి మసిలే టైంలో ఈ హలీంని అందులోకి వేసి మళ్ళీ కొద్ది కొద్దిగా ఈ హలీం అందులోకి వేసి వేడి చేసుకుంటూ కలపండి. ఇలానే సేమ్ స్పూన్తోని కలుపుకున్నా పర్లేదు. అప్పుడు పప్పు గుత్తితోని కలపాల్సిన అవసరం లేదు. స్పూన్తోని కలపండి. స్పూన్తోని ఇలా కలుపుతూ ఇంకా నెయ్యి కొద్ది కొద్దిగా నెయ్యి పోస్తూ కలుపుకోండి. కలుపుకొని మళ్ళీ ప్లేట్లోకి వేసి ఆనియన్స్ వేసుకొని, లెమన్ వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి మీరు తిన్న ప్రతిసారి. మ్యాక్సిమం ఇది ఇంట్లో అందరు ఉన్నప్పుడు చేసుకుంటేనే మనం టేస్ట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ప్లాన్ చేసుకోండి. ఇంట్లో అందరు ఉన్నప్పుడు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితేనైతే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.